వెల్కమ్ టు ఫోకస్ న్యూస్ తెలంగాణ. ప్రస్తుతం మనం పరేడ్ గ్రౌండ్లో ఉన్నాము. ప్రస్తుతం మనకైతే ఇక్కడ గన్ పార్క్లో ఉన్నాము. ఇక్కడ అమరవీరుల స్తూపాన్ని మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమరవీరులను స్మరించుకుంటూ వాళ్ళను నివాళులర్పించబోతున్నారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి పరేడ్ గ్రౌండ్కి వెళ్ళబోతున్నారు. అయితే తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి అమరవీరులకు స్మరించుకుంటూ వాళ్ళు ఉద్యమంలో ఏ విధంగా అయితే పాల్గొన్నారో, తన జీవితాన్ని ఆత్మార్పించారో, ఆ ఆత్మార్పణాన్ని ఒకసారి స్మరించుకుంటూ ఈరోజు తెలంగాణ అమరవీరులకు ఇక్కడ నివాళులు అర్పించబోతున్నారు. నిజంగా చూడాలంటే అమరవీరుల పాత్ర తెలంగాణ ఉద్యమంలో చాలా ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటిది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని ఎప్పుడు కానీ దాన్ని ఒక ఉత్తేజ రూపంలో తీసుకురావాలనుకున్నప్పుడు అమరవీరులు ఖచ్చితంగా తన ఆత్మాభిమానాన్ని, మన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా వాళ్ళు ఆ రోజు తన ప్రాణాన్ని అర్పించారు తెలంగాణ ఉద్యమం కొరకు. ఈరోజు ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరి పాత్ర, విద్యార్థుల పాత్ర ఉంది, అమరవీరుల పాత్ర ఉంది, ప్రజా సంఘాల పాత్ర ఉంది. మళ్ళీ ఆ తర్వాత రాజకీయ కొన్ని సమీకరణాలు కూడా ఏర్పడి తెలంగాణ సాధించుకున్నాం. కానీ ఈ సాధించుకునే క్రమంలో అమరవీరుల పాత్ర చాలా ముఖ్యమైనది. అందుకొరకే మొదటగా ఇక్కడ నివాళులర్పించి ఇక్కడ నుంచి పరేడ్ గ్రౌండ్కి వెళ్ళిపోతున్నాం. పరేడ్ గ్రౌండ్లో కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించి ఆ తర్వాత గౌరవవందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత జయ జయ హే తెలంగాణ అనే పాటని ఆవిష్కరించబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా దాంట్లో మన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఆ పాటను కూడా ఆలపించబోతున్నారు. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి ఫోకస్ న్యూస్.